పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి. అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు, భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షెమగ్రు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్థులు చుట్టు త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా, యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. బారాకు, కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా, లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తర్వాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జబూలూనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేల నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ ఆకాతముల యొద్ద ఏల నిలిచిరి. జబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాల్వల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి. దాని నివాసుల మీద మహాశాపము నిల్పుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెననొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేతపట్టుకొనెను.
పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా, యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సీసెరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము, దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.